వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇదైతే మనకి ఇండియన్ బ్యాంక్ అనమాట. దీనికి సంబంధించి మనకి 203 స్పెషలిస్ట్ ఆఫీసర్స్ కోసం అయితే కొత్త నోటిఫికేషన్ అయితే ఇష్యూ అయింది. దీనికి సంబంధించి మనకి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ కూడాను ఈరోజు అంటే 16 ఫిబ్రవరి 2023 అయితే స్టార్ట్ అవుతున్నది. ఇంకా లాస్ట్ డేట్ ఫర్ అప్లై ఆన్లైన్ ఈజ్ 28 ఫిబ్రవరి 2023 అనమాట. ఇదైతే మనకి అఫీషియల్ అనమాట. ఇది అఫీషియల్ నోటిఫికేషన్. మనకి ఇక్కడ టోటల్గా 41 వేరియస్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. వాటిల్లో ఈ సీరియల్ నెంబర్ 6 వరకు అయితే ఇక్కడ డేట్స్ అయితే ఇచ్చారు. 16 to 28 ఫిబ్రవరి 2023 అనమాట లాస్ట్ డేట్. ఇంకా వేరియస్ అదర్ వేకెన్సీస్కి సంబంధించి అయితే ఇక్కడ మనకి టు బి అప్డేటెడ్ అని ఇచ్చారు. టోటల్గా వేకెన్సీస్కి సంబంధించి ఇక్కడ మనకి ఫైనాన్షియల్ అనలిస్ట్, క్రెడిట్ ఆఫీసర్ 60 అయితే ఉన్నాయి. ఇంకా రిస్క్ ఆఫీసర్ 15 అయితే ఉన్నాయి. ఇంకా ఐటీ కంప్యూటర్ ఆఫీసర్ 23 అయితే ఉన్నాయి. ఇంకా ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ 7 అయితే ఉన్నాయి. ఇంకా మార్కెటింగ్ ఆఫీసర్ 13 ఉన్నాయి. ఇంకా ట్రెజరీ ఆఫీసర్, డీలర్ ఫర్ ట్రెజరీ 20 అయితే ఉన్నాయి. ఇంకా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఐడిఓ 50 అయితే ఉన్నాయి. ఇంకా ఫోరెక్స్ ఆఫీసర్ 10 అయితే ఉన్నాయి. ఇంకా హెచ్ఆర్ ఆఫీసర్ సంబంధించి 15 అయితే ఉన్నాయి. టోటల్గా 203 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. వీటిల్లో మ్యాక్సిమం పోస్టులకు అయితే ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు. ఇంకా ఇవన్నీ కూడా స్కేల్ 1 నుంచి స్కేల్ 4 వరకు అయితే ఈ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. స్కేల్ 1కి సంబంధించి 36,000 బేసిక్స్తో మనకి 63,840 రూపీస్ అయితే పే స్కేల్ అప్లికబుల్ అయితే అవుతుంది. స్కేల్ 2కి సంబంధించి 48,170 to 69,800 రూపీస్ అయితే పే స్కేల్ అప్లికబుల్ అయితే అవుతుంది. ఇంకా స్కేల్ 3కి సంబంధించి 63,840. అలాగే స్కేల్ 4కి సంబంధించి 76,000 నుంచి మనకి 89,890 రూపీస్ అయితే ఈ అప్లికబుల్ అయితే అవుతుంది. ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ఒక ఈ 19 వేకెన్సీ అసిస్టెంట్ మేనేజర్ ఐడిఓకి సంబంధించి మాత్రం ఎక్స్పీరియన్స్ నిల్లని ఇచ్చారు. మిగతా వారన్నిటికీ కూడాను మినిమం ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారనమాట. ఈ బ్యాంకింగ్ సెక్టార్లో, లేదంటే ఎన్బిఎఫ్సి, లేదంటే ఎఫ్ఐస్లో. ఇంకా ఫ్రెండ్స్, ఇంకా మన క్వాలిఫికేషన్ సంబంధించి ఎనీ డిగ్రీ, అలాగే అదర్ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో ఎంబీఏ, సిఏ, ఐసీడబ్ల్యూఏ, అలాగే మనకి పోస్ట్ని బట్టి ఇక్కడ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఇచ్చారనమాట. అలాగే మనకి ఏజ్కి సంబంధించి కూడా మనకి పోస్ట్ టు పోస్ట్ అయితే వ్యారీ అయితే అవుతున్నది. మినిమం 29 ఇయర్స్ నుంచి 40 ఇయర్స్ అలాగైతే ఇక్కడ ఎక్స్పీరియన్స్ని బట్టి అయితే ఇవ్వడం జరిగింది. మనం పోస్ట్ వైజ్ అయితే ఇక్కడ మనం చెక్ అయితే చేసుకోవాలి, మనకి ఎలిజిబిలిటీ ఉన్నదా లేదా అనేది. ఇంకా ఎస్సీ ఎస్టీ 5 ఇయర్స్, ఓబీసీ నాన్ క్రీమీ లేయర్కి 3 ఇయర్స్, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి 10 ఇయర్స్, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 5 ఇయర్స్, ఇంకా ఈ పర్సన్స్ ఎఫెక్టెడ్ బై 1984 రైట్స్కి 5 ఇయర్స్. ఇలాగైతే మనకి ఏజ్ రిలాక్సేషన్ అయితే అప్లికబుల్ అయితే అవుతుంది. ఫ్రెండ్స్, ఇంకా ఫీజు విషయానికి వచ్చేసరికి 170 రూపీస్ అయితే ఈ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి ఇచ్చారు. ఇంకా యూఆర్, ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి సంబంధించి 850 రూపీస్ అయితే మనం ఆన్లైన్లో అయితే మనం లాస్ట్ స్టెప్లో అయితే మనం పే చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. దీనికి సంబంధించి మనకి సెలక్షన్ ప్రొసీజర్ అయితే కనుక కొన్ని పోస్టులకి అయితే డైరెక్ట్ షార్ట్ లిస్ట్ అండ్ ఇంటర్వ్యూ అండ్ గ్రూప్ డిస్కషన్ అయితే పెడతారు. కొన్ని పోస్టులకి అయితే ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి సెలక్షన్ ప్రొసీజర్ అయితే ఇచ్చారు 14th పేజీలో. షార్ట్ లిస్టింగ్ ఆఫ్ అప్లికేషన్స్ ఫాలోడ్ బై ఇంటర్వ్యూ, లేదంటే కనుక రిటర్న్ టెస్ట్ లేదా ఆన్లైన్ టెస్ట్ ఫాలోడ్ బై ఇంటర్వ్యూ. పోస్ట్ని బట్టి అయితే మనకి ఇది వ్యారీ అయితే అవుతుంది అనమాట. ఇంకా మనకి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి విజయవాడ, విశాఖపట్నం, ఇంకా తెలంగాణకు సంబంధించి హైదరాబాద్లో అయితే ఇవి సెంటర్స్ అయితే ఉన్నాయన్నమాట. అక్కడైతే ఎగ్జామినేషన్స్ అయితే రాసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇదైతే మనకి అప్లికేషన్ ఆన్లైన్ లింక్ అనమాట. ఇండియన్ బ్యాంక్ స్పెషలిస్ట్ ఆఫీసర్స్ 16 ఫిబ్రవరి నుంచి 28 ఫిబ్రవరి 2023 లాస్ట్ డేట్. ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబరు, పాస్వర్డ్ ఇచ్చి, సెక్యూరిటీ కోడ్ ఇచ్చి సబ్మిట్ చేసి మనం లాగిన్ అవ్వచ్చు. దానికన్నా ముందు ఇక్కడ మనకి క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ అయితే ఉంది. ఇదైతే తీసుకోవాలి ఫస్ట్. ఫ్రెండ్స్, మనం ఇక్కడ ఈ రిజిస్ట్రేషన్ అయితే తీసుకున్నాము. న్యూ రిజిస్ట్రేషన్ ఇక్కడ మనకి స్టార్ మార్క్ పెట్టినవన్నీ కూడా మ్యాండేటరీ ఫీల్డ్స్ అనమాట. ఇవన్నీ మనం కంపల్సరీగా అయితే ఎంటర్ అయితే చేయాలి తప్పనిసరిగా. ఇక్కడ మీ యొక్క ఫస్ట్ నేమ్ అయితే ఇవ్వాలి, అప్ టు 35 క్యారెక్టర్స్. మీ యొక్క ఫస్ట్ నేమ్ ఇక్కడ కన్ఫర్మ్ చేయాలి. మీ యొక్క మిడిల్ నేమ్ కన్ఫర్మేషన్, మీ యొక్క లాస్ట్ నేమ్ యొక్క కన్ఫర్మేషన్ అనమాట. మీరు లాస్ట్ నేమ్లో మీ యొక్క సర్నేమ్ అనేది ఇవ్వడం అనేది అయితే
కన్వెన్షన్, లేకపోతే చిన్నగా ఉంటే కనుక మీ నేమ్ ఎలా అయినా ఇచ్చుకునే అవకాశం అయితే ఉంటుంది. అలాగే ఇక్కడ మీ యొక్క 10 డిజిట్ మొబైల్ నెంబర్ ఇక్కడ మెన్షన్ చేయాలి, అది అయితే ఇక్కడ కన్ఫర్మ్ అయితే చేయాలి. ఇంకా సెకండ్ ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ ఉంటే ఇక్కడ మెన్షన్ చేయాలి. మీ యొక్క ఈమెయిల్ ఐడి ఇక్కడ ఇవ్వాలి, మీ యొక్క డొమైన్ జీమెయిల్ అది ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ విత్ డొమైన్తో పాటు ఇక్కడ కంప్లీట్ ఈమెయిల్ ఐడి అయితే ఇక్కడ మెన్షన్ చేయాలి. ఇక్కడ సెక్యూరిటీ కోడ్ ఇచ్చి సేవ్ అండ్ నెక్స్ట్ అయితే చేయాలి. ఇక్కడ ఫ్రెండ్స్ ఇక్కడ మనం సెకండ్ స్టెప్ ఆఫ్ అప్లికేషన్ ప్రాసెస్కి అయితే వచ్చాము. ఇక్కడ మనకి ప్రొవిజనల్ రిజిస్ట్రేషన్ నెంబర్ అలాట్ అయింది, అలాగే పాస్వర్డ్ కూడా మనకి ఇచ్చారు. ఇదైతే మనకి ఈమెయిల్ అయితే మనకి వస్తుందన్నమాట. ఇక్కడైతే ఫోటో అప్లోడ్ చేయాలి, ఇంకా ఇక్కడ టిక్ ఆన్ చేయాలి, అలాగే సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి, ఇక్కడ టిక్ ఆన్ చేయాలి. దానికోసం ఇక్కడ బ్రౌజ్ ఉంటుంది, బ్రౌజ్ మీద క్లిక్ చేసి ఫోటో ఎక్కడుందో అదే సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనం ఫోటో అయితే తీసుకురావాలి. ఇంకా ఇక్కడ నెక్స్ట్ అయితే చేయాలి ఇక్కడ. అలాగే మనకి ఈ ఫోటోకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ఈ నోటిఫికేషన్లో అయితే 25th పేజీలో అయితే ఇవ్వడం జరిగింది. మనకి 200x230 పిక్సెల్స్లో అయితే ప్రిఫరబుల్ అనమాట. 20 to 50 KB మధ్య జేపీజీలో అయితే ఉండాలి. ఇంకా ఈ సిగ్నేచర్ అనేది వైట్ పేపర్ మీద బ్లాక్ ఇంక్తో సైన్ చేసి ఈ 140x60 పిక్సెల్స్లో 10 to 20 KB మధ్య అయితే మనం ఇదైతే అప్లోడ్ అయితే చేయాలి. దీనికోసం మనం పెయింట్లో అయితే మనం ఈ యొక్క పిక్సెల్స్ని మనం మోడిఫై అయితే చేసుకోవచ్చు. రీసైజ్ అని ఉంటుంది పెయింట్లో, అది పెట్టేసి ఇక్కడ మనం ఇది చేసుకోవచ్చు. ఆ రెండు ఇక్కడ అప్లోడ్ చేసి ఇక్కడ నెక్స్ట్ అయితే చేయాలి ఇలాగా. ఫ్రెండ్స్ ఇంకా మనం ఇక్కడ నెక్స్ట్ స్టెప్ ఆఫ్ అప్లికేషన్ ప్రాసెస్కి అయితే వచ్చాము. ఇంకా థర్డ్ అనమాట డీటెయిల్స్. ఇక్కడ మనకి పోస్ట్, మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో అదైతే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సపోజ్ ఇక్కడ చీఫ్ మేనేజరు, సీనియర్ మేనేజరు, అలాగైతే ఇక్కడ మనకి ఇవైతే ఉన్నాయన్నమాట. మీరు దేనికి అప్లై చేస్తూ ఉంటే అదైతే ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. సపోజ్ ఇది ఇంకా మీ యొక్క కేటగిరీ అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. అదైతే మార్చుకునే అవకాశం ఉండదు వన్స్ మనం ఇచ్చిన తర్వాత. ఇంకా మీరు కనుక ఈ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అయితే ఎస్ పెట్టాలి, అదర్వైజ్ అయితే నో పెట్టాలి. ఎస్ పెడితే కనుక టైప్ ఆఫ్ డిజబిలిటీ ఇంకా దానికి సంబంధించినటువంటి ఈ డీటెయిల్స్ అయితే అన్నీ కూడా ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంటుంది, లేకపోతే కనుక అవసరం అయితే ఉండదు. ఇంకా మీరు కనుక ఈ 1984 రైట్స్ సంబంధించిన విక్టిమ్స్ యొక్క చైల్డ్ అయితే కనుక ఎస్ పెట్టాలి, అదర్వైజ్ అయితే నో పెట్టాలి. మీ యొక్క రిలీజియన్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. మీరు కనుక మైనారిటీ కమ్యూనిటీ అయితే ఎస్ పెట్టాలి, అదర్వైజ్ అయితే నో పెట్టాలి. ఇంకా ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎస్ తీసుకోవాలి, అయితే నో తీసుకోవాలి. ఎస్ పెడితే కనుక వాళ్ళకి ఈ డీటెయిల్స్ అయితే ఇవ్వాలన్నమాట. నెక్స్ట్ ఇక్కడ నేషనాలిటీ ఇండియన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా ఇక్కడ స్టేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ బిలాంగ్స్ టు, మీరు ఏ స్టేట్లో ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారో అదైతే ఇవ్వాలి. సపోజ్ ఆంధ్ర ఇస్తే మనకి విజయవాడ, విశాఖపట్నం వస్తుంది. అలాగే మీకు ఇక్కడ తెలంగాణ ఇస్తే కనుక మీకు హైదరాబాద్ అయితే వస్తుంది. ఇక్కడ హైదరాబాద్ అయితే వస్తుంది, అదైతే మీరు ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఇంకా డేట్ ఆఫ్ బర్త్, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. సపోజ్ ఇలాగైతే ఇవ్వాలి. అలాగే ఇక్కడ మీకు ఏజ్ అయితే చూపిస్తుంది, జెండర్ మేల్ ఫీమేల్ ఇవ్వాలి. మీరు కనుక ట్విన్ బ్రదర్స్ సిస్టర్స్ అయితే ఎస్ పెట్టాలి, అదర్వైజ్ అయితే నో పెట్టాలి. ఎస్ పెడితే వాళ్ళు మేల్ ఆఫ్ ఫీమేల్ వాళ్ళ నేమ్స్ అయితే ఇవ్వాలి, నో పెడితే అవసరం లేదు. ఇంకా మెరిటల్ స్టేటస్ మ్యారీడ్ అన్మ్యారీడ్ ఇది ఇక్కడైతే ఇవ్వాలి. ఇంకా మదర్, మీ యొక్క ఫాదర్స్ నేమ్ ఇక్కడ ఇవ్వాలి, మీ యొక్క మదర్స్ నేమ్ ఇక్కడ ఇవ్వాలి. మ్యారీడ్ వాళ్ళైతే స్పౌజ్ నేమ్స్ అయితే ఇక్కడ మెన్షన్ చేయాలి. ఇక్కడ మీ యొక్క అడ్రస్ ఫర్ కరస్పాండెన్స్, డోర్ నెంబర్, ఫ్లాట్ నెంబర్తో సహా ఇవ్వాలి. ఇక్కడ డిస్ట్రిక్ట్, స్టేట్ ఇవైతే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా పిన్ కోడ్ అయితే ఇక్కడ ఇవ్వాలి. ఇంకా ఈ పర్మనెంట్ అడ్రస్ కూడా సేమ్ అయితే ఇది టిక్ ఆన్ చేస్తే కిందకైతే వస్తుంది. ఇంకా డిఫరెంట్ అయితే అది కూడా మనం ఫిల్ అయితే చేయాలి. ఇంకా ఇక్కడ ఇన్వాయిస్ కోసం అయితే మనం జిఎస్టీ ఇన్వాయిస్ కోసం కరస్పాండెన్స్ అడ్రస్ కావాలా, లేకపోతే ఈ పర్మనెంట్ అడ్రస్కి రావాలనేది మాత్రం ఇక్కడ మనం ఇదైతే మెన్షన్ చేయొచ్చు. మనకి ఇక్కడ నేను జెండల్ ఇచ్చాను కాబట్టి 850 రూపీస్ అయితే ఫీజు అయితే చూపిస్తున్నది. మనం ఇక్కడ వ్యాలిడేట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మనం వ్యాలిడేట్ అయితే చేసాము, వ్యాలిడ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది. ఇక్కడ మనం సేవ్ అండ్ నెక్స్ట్ అయితే చేసుకోవాలి. మనకి ఇక్కడ నెక్స్ట్ ఈక్యూ అంటే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అయితే వచ్చింది. యాజ్ ఆన్ January 1, 2023 అయితే మనకి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ అయితే కంపల్సరీగా ఉండాలి. దాని ప్రకారం మనకి ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. సపోజ్ గ్రాడ్యుయేషన్ సంబంధించి ఇక్కడ ఆర్ట్స్, సైన్స్, కామర్స్, అగ్రికల్చర్, మేనేజ్మెంట్ ఇచ్చారు. వీటిలో లేని డిగ్రీ మనకి చేసినట్టయితే కనుక మనం ఇక్కడ లాస్ట్లో అదర్స్ ఉంటుంది, అది తీసుకోవాలి. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అయితే డేట్ ఆఫ్ పాసింగ్ అయితే ఇక్కడ ఇవ్వాలి. ఇంకా పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ అయితే ఇక్కడ ఇవ్వాలి. ఇంకా గ్రేడ్ ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ ఇదైతే మెన్షన్ చేయాలి. అలాగే పీజీ, అలాగే మీ యొక్క ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ కూడా అలాగే మెన్షన్ చేయాలి. ఇంకా ఎక్స్పీరియన్స్, డూ యూ హ్యావ్ మినిమం 3 years వర్క్ ఎక్స్పీరియన్స్ ఇన్ క్రెడిట్, ఫైనాన్స్, ఇన్ బ్యాంక్, FIS. మన ఇచ్చినటువంటి ఈ పోస్ట్ని బట్టి మనకి ఇక్కడ ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతుంది. అలాగే మనకి ఇక్కడ ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. మనం ప్రజెంట్ వర్క్ చేస్తూ ఉంటే అదర్వైజ్ అయితే నో అనమాట. మన
మనకి ప్రీవియస్ ఎక్స్పీరియన్స్కి సంబంధించి మనం ఎక్కడ పనిచేసాము ఫ్రమ్ 2 years, ఎప్పటి నుంచి ఎంతవరకు పనిచేసాం, నేచర్ ఆఫ్ డ్యూటీస్, ఇంకా రీజన్ ఆఫ్ లీవింగ్ అయితే ఇవన్నీ మెన్షన్ చేయాలి. మీకు మోర్ దాన్ 1 ఎక్స్పీరియన్స్ ఉంటే ఇక్కడ యాడ్ మోర్ అంటే ఇక్కడ అడిషనల్ రోస్ అయితే వస్తాయి. అదైతే మనం January 1, 2023 అయితే మనం ఈ ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. ఇంకా లాంగ్వేజెస్ సరిస్తే ఇక్కడ మనం సపోజ్ తెలుగు రీడ్, రైట్, స్పీక్, అలాగే ఇంగ్లీషు, హిందీ, మీకు ఏవైతే లాంగ్వేజెస్ వచ్చో అవన్నీ కూడా అలాగే మెన్షన్ చేసి ఇక్కడ వ్యాలిడేట్ అయితే చేసుకోవాలి. ఇలాగా ఫ్రెండ్స్ ఇక్కడ మనకి నెక్స్ట్ స్టెప్ ఆఫ్ అప్లికేషన్ ప్రాసెస్లో మనకి ప్రివ్యూ అయితే చూపిస్తున్నది. మనకి ఇక్కడ డీటెయిల్స్ అన్నీ మనం ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా వచ్చిందనమాట. మనం ఇవన్నీ చెక్ చేసుకోవాలి, తరువుగా చెక్ చేసుకోవాలి. ఎడిట్ ఆప్షన్ అయితే ఇక్కడ మనకి ఈ స్టేజ్లో అయితే మనం ఎడిట్ చేసుకోవచ్చు. ఇక్కడ బ్యాక్ వెళ్ళిపోయి మన అప్లికేషన్ ఫామ్లో ఎటువంటి కరెక్షన్స్ అయినా మనం చేసుకోవచ్చు. వన్స్ మనం కంప్లీట్ రిజిస్ట్రేషన్ అన్న తర్వాత మనకి ఎడిట్ ఆప్షన్ అయితే ఇంకా ఉండదన్నమాట. సో మనం అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయని కూడా అగ్రీ అనాలి, కంప్లీట్ రిజిస్ట్రేషన్ చేయాలి. ఇక్కడ మనకి చేంజెస్ అలౌడ్ అని వస్తున్నది, ఓకే అన్నాము. ఆర్ యూ షూర్ అని అడుగుతున్నారు, ఎందుకంటే మనకి ఎడిట్ ఆప్షన్ ఉన్న తర్వాత ఇంకా మనం ఓకే అంటే అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ అయిపోతుంది. ఫ్రెండ్స్ నాకు ఇక్కడ జనరల్ ఇచ్చాను కాబట్టి నాకు ఇక్కడ ఈ 850 రూపీస్ అయితే చూపిస్తుంది. ఇక్కడ క్యాప్చా ఇచ్చేసి మనం సబ్మిట్ అయితే చేయాలి. సబ్మిట్ చేసి డూ యూ వాంట్ సబ్మిట్ అన్నా ఓకే అన్నా మనకి ఇక్కడ పేమెంట్ గేట్వే అయితే ఓపెన్ అవుతుంది. మనకి ఇక్కడ మల్టిపుల్ ఆప్షన్స్ అయితే వచ్చాయి, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, అలాగే మనకి ఇక్కడ ఉన్నటువంటి ఈ అవైలబుల్ కార్డ్ డీటెయిల్స్ ఇచ్చేసి ఓటీపీ వెరిఫై చేసి ఫీజు అయితే పే చేయాలి. ఫ్రెండ్స్ తర్వాత ఇక్కడ మీకు రిజిస్ట్రేషన్ నెంబరు, పాస్వర్డ్, సెక్యూరిటీ కోడ్ ఇచ్చేసి మనం సబ్మిట్ అయిపోయి మనం అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్ తీసుకోవచ్చు. దానికోసం మనకి 15th March 2023 దాకా అయితే లాస్ట్ డేట్ అయితే ఇచ్చారు. ఇది ఫ్రెండ్స్ మనకి ఇండియన్ బ్యాంక్ స్పెషలిస్ట్ ఆఫీసర్స్ 203 వేకెన్సీస్ కోసం అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ అనమాట. విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ సక్సెస్. హ్యావ్ ఎ నైస్ డే.